హలో ఫ్రెండ్స్, 27 సంవత్సరాల నా కథ. నా సొంతంగా నా షాప్ పెట్టిన తర్వాత నా జర్నీ ఎలా జరిగిందనే 14 పార్ట్ 14 భాగం ఇది. 2018 17 మా ఆవిడ కన్ను ఆపరేషన్ చేయించాను. మా అబ్బాయి ఎంబీఏలో చేరాడు. 2018 సంవత్సరంలో మా అబ్బాయి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనమాట. ఇప్పుడు నాకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా అమ్మ దగ్గర నుంచి వచ్చే డబ్బులు అబ్బాయి చదువు సరిపోతున్నాయి. ఇంక నేను ఎక్కువ పెంచుకోవాలి కాబట్టి నేనేం చేశానంటే స్పేర్ పార్ట్స్ తెచ్చి పెట్టుకున్నా. ఈ పనితో పాటు సామాన్లు కూడా కొంచెం వేసుకుంటే వాటికి కూడా కొంత ఖర్చు వస్తుంది కదా. ఈ వాల్స్, గ్రైడ్స్ ఎట్టా తెప్పించుకుంటున్నాను. వాల్స్, క్లచ్ బిల్లులు, క్లచ్ రబ్బర్స్, ఇలా స్పేర్ పార్ట్స్ ఒక 25,000 పెట్టుబడి పెట్టాను. ఆ సంవత్సరం 2018 అంతా కూడా వాటి మీద నేను ఆదాయం చూసుకోలేదు. ఈ స్పేర్స్ ఈ రన్నింగ్ చేసుకుంటా కొత్తగా పనితో పాటు కొంచెం సామాను కూడా పెట్టుకొని ముందుకెళ్దామని అనుకుని చేస్తున్నాను. ఆ సంవత్సరం సామాను మీద ఆదాయం లేదు. సామాను మీద ఇంకా నేనే పెట్టుబడి పెట్టా. ఆ సంవత్సరం సామాను అమ్మిన దానికన్నా కూడా ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాను అనమాట. ఆ సంవత్సరం అలా జరుగుతూ ఉండే క్రమంలో మా మా జేజనాయన చనిపోయింది 2002. ఇంకా ఆ తర్వాత మా కుటుంబంలో, అంటే మా తాత నాయనమ్మ, మా కుటుంబంలో ఎవరు ఈ కాలం చేయలేదు. మా కుటుంబం వరకు చెప్తున్నా. మా జేజనాయన, మా నాన్న వాళ్ళ తరఫున కానీ, అటు మా అమ్మ మా తాత వాళ్ళ తరఫున కానీ ఎవరు కాలం చేయలే. అంటే వాళ్ళకు 2 కుటుంబాలలో 2018లో మొట్టమొదటిసారిగా మళ్ళా ఈ ఈ 16 సంవత్సరాల 16 సంవత్సరాల తర్వాత మా పెద్ద బాబాయ్ గారు కాలం చేశారు. నేను అసలు మా పొలం అమ్మడానికి కారణం, నేను అసలు సొంత ఇంటి నుంచి బయట రానికి కారణం మా పెద్ద బాబాయ్తో గొడవే. ఆ గొడవ ఏందనేది పక్కన పెడితే, ఇంకా ఆ తర్వాత చెప్పారు పొలం అమ్ముతా, ఇంక నేను ఈ వంక దాటి ఇక్కడ రాను, ఈ గడ్డ మీదకి రానని చెప్పి నేను పొలం అమ్మేసుకొని వచ్చాను. ఇంకా మా బాబాయ్ చనిపోయిన తర్వాత మా చిన్న బాబాయ్ నాకు ఫోన్ చేశాడు, బాబాయ్ చనిపోయాడు రారా అని. అప్పుడు నీకు బాగలేనప్పుడు ఏం నాకు తగిలిచ్చాడు నిన్ను, ఇప్పుడు మళ్ళీ ఆయన కాలం చేసి చనిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను పిలుస్తున్నావు, మళ్ళీ అక్కడ లేనిపోయిన నన్ను దేంట్లో ఎక్కిస్తారు, నాకు భయంగా ఉంది, రావాలని నాకున్నా నేను రాలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తే భయపడిపోతున్నాను, నన్ను వదిలేయండి, నా బతుకు నాకు బతకనేయండి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇక నేను ఎవరు బరువు బాధ్యతలు మోసే పరిస్థితి లేదు, నేను ఎక్కడికి వచ్చినా నాకు ఏదో ఒకటి తగిలిస్తాను, నన్ను ఎత్తికి తగిలిస్తారు, ఇది నేను మటుకు అక్కడికైతే రాలేను అని చెప్పేశా. అదేంది అన్నాడు, మీకు దండం పెడతాం, నా జోలికి మీరు రావద్దు, మీ జోలికి నేను రాను. అంటే నా భయం ఏంటంటే చిన్నగా మంచితనంగా పిలిచి కూర్చోబెట్టి నా నెత్తిన ఏదో కూడా బాధ్యత పెడతారు. అది పీక్కోలేక లేకపోలేక నేను బాధపడాలి. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, అమ్మాయి మ్యారేజ్కి వచ్చింది, ఇవి చేయాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో నేను సిచ్యువేషన్లో ఉండడం, మళ్ళీ నాకు ఏదో ఒకటి తగిలిస్తే నేను పీక్కోలేక లేకపోలేక బాధపడాలి. వదులుకున్న బంధాలు మళ్ళీ తగిలించుకుంటే లేనిపోయిన తలకాయ చెప్పి నా భయం. ఇప్పుడు ఇదే క్రమంలో చాలామంది రేపు నీకు ఎవరు వస్తారు, మీ అమ్మకి ఏదైనా అయితే ఎవరు వస్తారు అన్నారు. అది అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు నేను మీ ఈ బాధలు తేల్చుకుని నేను బాధపడలేదని చెప్పి లెక్కలు నేను పోలేదు. దానివల్ల బంధువులందరికీ ఆటోమేటిక్ కోపం వస్తుంది, ఏంది పొగురేని వాళ్ళు అనుకుంటున్నారు. పోయి చిక్కుంటానే నేను అనుకుంటా. అంటే 1-2 సార్లు చిక్కుని ఉండే కదా, చిక్కుని ఊపిరి పోయి బయటపడ్డాడిని. మనం ఏదైనా బాధలు పడుతుంటే ఎవరు మనకి చేయండి ఇచ్చేవాళ్ళు లేరు, కానీ మనల్ని మటుకు అందరికి సపోర్ట్ చేయమంటారు, సహాయం చేయమంటారు, మనల్ని ఉపయోగించుకొని తర్వాత వదిలేస్తారు. అంటే చెరుకు తిన్న తర్వాత పిప్పు వదిలేసినట్టు. ఇది జరిగింది. ఆ సంవత్సరం కొత్తగా వ్యాపారం ప్రారంభించడం, ఆ తర్వాత ఇట్లా మా బాబాయ్కి ఇలా కాలం చేయటం, మనసులో చాలా బాధపడ్డాను, మదన పడ్డాను. తప్పు చేస్తున్నానా, నేను చేసింది రైటా రాంగా, ఇది మా నాన్న తమ్ముడు ఎన్నున్నా కానీ ఇలాంటి టైంలో ఇట్లా వదులుకోకూడదు అనే ఒక పక్క అంతరాత్మ చెబుతుంది. ఒక పక్క వరే నీకు బుద్ధి లేదంటారా, ఒకసారి మీ చిన్నబాబు విషయంలో ఆయనే తగిలించి నేను పక్క తప్పుకుంది, కర్కశంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ మధ్యలో పడితే నువ్వు మళ్ళీ సాలిగుట్లో పడతావని నా అంతరాత్మ చెప్తుంది. ఒక అంతరాత్మకి నాకు జరిగిన సంఘర్షణతో రైటా రాంగ్ అనేది పక్కన పెడితే నేను ముందైతే అక్కడ నిగ్రహించుకొని పోకుండా ఆగిపోయా. అది 2018లో అలా జరిగింది. ఆ తర్వాత వచ్చేసి 2018 అలా 2018 అలా జరిగిపోతూ ఉన్న క్రమంలో నా సామాను కూడా కొంచెం అమ్ముడుపోతుంది. కొంచెం హోప్ వస్తుంది నాకు, ఎలాగైనా బతకచ్చు. ఈ పెట్టే స్పేర్ పార్ట్స్ మీద సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు, 25,000 రూపాయలు వస్తే ఆ షాప్ రెంట్కి కొంతవరకు షాప్ రెంట్కి వెళ్ళిపోయింది. ఇంక నేను చేసుకున్న కష్టం నాకు దక్కిద్ది అనే ఒక ఆలోచనతో నేనున్న క్రమంలో ఇంకా మళ్ళీ డిసెంబర్ వచ్చింది. మళ్ళీ కొత్తగా ఇంకొక అతను షాప్ పెట్టాడు, నాకు పనిచ్చే మెకానిక్కే. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే హెడ్ ఏముందిలే, 2 వాల్ అట్టేసి పేస్ట్ వేసి అట్ట చిలికితే 100 రూపాయలు వస్తున్నాయి, ఒక గ్రైడ్ అట్ట బిగ్గొట్టి ఇట్లా చేస్తే 250 అప్పుడు 250 అంతా తీసుకునేవాడిని ఒక గ్రైడ్ వేస్తే. ఇప్పుడు
ఖాళీ చేయబోయేటప్పటికి పాత వాళ్ళతో 350 తీసుకుని కొత్త వాళ్ళతో 300 తీసుకున్న గ్రేడ్ వేస్తే అంటే అచ్చం గ్రేడ్కి కొత్త వాళ్ళు చేర్చుకునేది అనే లెక్కలో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అనుకొని పెట్టారు. దిగిన తర్వాత ఆ మొదటి వాళ్ళకి ఒకరికి జ్ఞానం అయింది, ఆ రెండో వాళ్ళకి కొంచెం ఆలోచన వచ్చింది. ఈ మూడు అతను కొత్తగా పెట్టాడు. ఏముందిలే రోజుకి 4 ఇడ్లీ చేసుకుంటే 250 రూపాయలు మన పని మనం చేసుకుంటూ మన పని పక్కకి ఇకపోతే ఈ డబ్బులు కూడా మనకే మిగులుతాయని పెట్టారు వాళ్ళందరూ. కాకపోతే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అక్కడికి ఈ టౌన్ మొత్తం మీద మాకు ఒక్కళ్ళకే జరిగింది ఈ వర్క్. మిగతాదంతా ఒంగోలుకి వెళ్ళిపోయేది వర్క్ అప్పుడు ఫుల్ ఇంజిన్ అంటే. అందుకని మేము కూడా థ్రెడ్లు కోసేది కానీ ఇవి కానీ తెచ్చి పెట్టకపోతే తర్వాత పెట్టిన వాళ్ళు ఈ థ్రెడ్లు ట్యాపింగ్లు తెచ్చుకొని స్లీవ్లు వేసేది అవి కొన్ని అప్డేట్ అయ్యారు వాళ్ళు. నాకు అర్థమైంది ఇంక నేను తెచ్చి పెట్టుకున్నా ఇంకా వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు కదా, ఇంక వీళ్ళందరినీ ఎదుర్కోవడం కష్టము, ఇంకా అందరం పంచుకోవాలి, పోటీ పడి తక్కువ చేయాలి లెక్కలో సరే ఒకరి బతుకు తిరుగు మన అవడం పోవడం ఎందుకంటే నేను నా పని నేను చేసుకుంటాను, నా పనికి అందరూ పోటీ తగ్గుతున్నారు. ఆ 2018లో కొత్తగా ఒకతను స్టార్ట్ చేశాడు. అయినా ఇప్పుడు 2014లో ఇద్దరు తయారయ్యారు, 2018లో ఇంకొకరు తయారయ్యారు. మొత్తం ముగ్గురు, ఒకరిని సంపాదించుకునే పనికి నలుగురు అయ్యాము మొత్తం ఊర్లో. అయినా కూడా ఇంకా నేను రేట్లు పెంచకుండా తగ్గే పని వారా నేను ఈ తెలివితేటలతో ఈ సామాను పెంచుకోవడం ఇట్లా చేస్తూ వచ్చా. ఈ సామాను పెంచుకోవడం వచ్చేసరికి ఈ సామాన్లో కూడా పోటీ తత్వం వచ్చేసింది. అవతల వాళ్ళు వేరే కంపెనీ వాడటం మనకన్నా రేటు తక్కువ వేయటం అట్లా చేయటం వల్ల నాకు వచ్చే ఆదాయం తగ్గించుకొని చేయాల్సి వచ్చింది. ఇలా 2018 అంతా ఇలా జరిగిపోయింది. ఆ సంవత్సరం నేను సామాన్ మీద ఆదాయం నిల్ల నేను 1,15,000 రూపాయలు స్పేర్ పార్ట్స్ పెడితే నాకు అమ్మకం జరిగింది 1,00,000 రూపాయలు ఎంత అమ్మకం జరిగింది. 15,000 స్పేర్ పార్ట్స్ మీద నా పెట్టుబడింది. దాని మీద వచ్చిన ఆదాయం అయితే మొత్తం కలిపి ఒక 30,000 స్టాక్ ఉంది. ఇక 2019కి వచ్చేసరికి అక్కడి నుంచి స్పేర్ పార్ట్స్ ఆలోచన చేసి ఆశ తీసుకుంటూ జరుగుతూ వచ్చింది. ఇక్కడ మనకి నెలకు 12,000 రూపాయలు 15,000 రూపాయలు సేల్ అయినా ఒంగోలు పోయి రావాలి, నెలకు 5,000 రూపాయల సామాన్ సేల్ అయినా ఒంగోలు పోయి రావాల్సింది, నెలకు 3,000 సేల్ అయినా సామాన్ తెప్పించాల్సింది. ఏదో ఒకటి కొరవ పడుతుంది. అందువల్ల తక్కువ సేల్స్ అయితే నష్టం ఎక్కువ వస్తుంది, ఎక్కువ సేల్స్ అయితేనే 10 రూపాయలు ఉంటాయి. ఇంకా ఆ సంవత్సరం కూడా కొంచెం అట్నే 2019కి వచ్చేసరికి ఇదే విధంగా నేను ఇంకా కొంచెం అప్డేట్ అయ్యి ఈ సామాన్తో కూడా బిల్లు చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది పెట్టడం వల్ల నాకు ఈ సామాన్ అనేది కొంచెం కలుపుకొని చేసుకోవడం వల్ల కొంతవరకు నష్టం రాకుండా బ్యాలెన్స్ చేసుకుంటా, పని పెరగలేదు కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు స్టడీగా కింద పడిపోకుండా. ఈ బ్యాలెన్స్ చేసుకుంటా కొత్తగా సామాను పెట్టడం వల్ల అంటే పని అయితే తగ్గింది. ఆ తగ్గిన వారి ఈ సామాన్ మీద సంవత్సరం ఒక 25,000 అట్లా వస్తా పని బ్యాలెన్స్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ అయ్యే క్రమంలో వీళ్ళు ఒక్కొక్కరు ఏదో రావటం, ఇక్కడ ఈ కొత్తగా పెట్టిన వాళ్ళ దగ్గరికి నా కస్టమర్లు వెళ్ళిపోవటం, మళ్ళీ అక్కడ కుదరక మళ్ళీ తిరిగి నా దగ్గర రావడం ఇలా జరుగుతుంది. ఇది 2018-19లో జరుగుతున్న వ్యవహారం. ఈ 2019కి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ మా పెద్ద బాబాయ్ భార్య మా పిన్నాం చచ్చిపోయింది. మా పిన్నాం మంచిది కానీ అప్పుడు కూడా చాలా బాధపడ్డా, నేను పోలేకపోయా. ఎందుకంటే నాకు భయం, పోతే మళ్ళీ ఎక్కడ నాకు తలకాయ నొప్పి భయం, గతంలో తిన్న దెబ్బల వల్ల. అప్పుడు మనసు సంక్షోభం గురైంది. చూశారు కదా, మా చేసిన 2002 చచ్చిపోయిన తర్వాత మా కుటుంబంలో ఆయన వంశంలో అంటే మా తాత నాయన పుట్టిన సంతానంలో ఈ మధ్య గ్యాప్లో ఎవరు ఏం కాలం చేయలేదు. అక్కడి నుంచి మొదలైంది మా వాళ్ళకి మళ్ళీ ఈ ఈ వ్యవహారం అంతా కూడా. మా పిన్ని 2019లో చనిపోయింది. అప్పుడు పోలేకపోయాను. నేను బాధపడతానే ఉన్నా, ఏం చేద్దాం, ఏం చేయలేని నిస్సహాయస్థితి. ఆమె చాలా మంచిది, మా అమ్మ కన్నా కూడా ఆమె నన్ను కొంచెం ఉమ్మడి కుటుంబంలో బాగా ప్రేమగా పలకరించేది. నేనంటే బాగా అభిమానంగా ఉండేది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మా బాబాయ్ కాదు కానీ మా పిన్ని చాలా మంచిది, పెద్ద పిన్ని. ఇంకా ఏం చేయలేని నిస్సహాయస్థితి, పోలేకపోయాను. నాలో నేనే బాధపడ్డాను. మా అమ్మ పోరా అన్నా కూడా నేను పోలేనమ్మా, పోతే మళ్ళీ నేను చిక్కుంటానని చెప్పి భయపడ్డా, ఆవేదన చెందా. ఇలా జరిగింది 2018-2019లో. ఇప్పుడు 2019కి మా అబ్బాయి MBA అయిపోయింది. ఒక 4-5 నెలలు మా అబ్బాయి ఇంటికాడ కూర్చున్నారికి నాకు వీడు పెట్టే ఖర్చుకి నాకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది, నాకు వచ్చే పనికి. ఇక ఈ లెక్కలు వేసుకుంటా జీవించే జీవితమై ఖర్చుకి నేను కంట్రోల్ చేయలేక, బ్యాలెన్స్ చేయలేక మదన పడతా వాడిని మందలించడం జరిగాను. వాడు ఏది చేసినా నేను తప్పని మందలిచ్చేవాడిని. ఇంట్లో ఉంటే నీ పోటీ నేను తట్టుకోలేనని చెప్పి మా అబ్బాయి స్నేహితులతో తిరుగుతున్నాడని నేను అన్నాను కదా. ఆ స్నేహితులు వాళ్ళ అన్న వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారు. వీడు ఈ స్నేహితులతో ఎక్కువ తిరగటం వల్ల కొంతమంది అంటారు కదా, మగవాడు తిరగ చేడతాడని. మగవాడు తిరగాలి, అన్నీ తెలుసుకోవాలంటే. అలాగే మా అబ్బాయి కూడా ఈ డిగ్రీ చదివేటప్పుడు MBA చదివేటప్పుడు నాతో ఘర్షణ పడతానే వీడందరితో ఫ్రెండ్షిప్గా ఉండటం వల్ల వాడు బతుకు తెరువు వాడు ఎంచుకొని ఒక కంపెనీలో జాబ్లో చేరాడు. 12,000 రూపాయల శాలరీ ఫస్ట్ 2019లో. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అదే టైంలో 19లోనే మా అమ్మాయి స్కూల్ మానుకుంది. ఆ టైంలో మా అబ్బాయి ఇప్పుడే జాబ్లో చేరాడు. మా అమ్మాయి రెండోసారి స్కూల్లో చేరి మళ్ళీ మానుకుంది.
ఇంకా నాకు ఒత్తిడి అంటే వీళ్ళలో ఒకరు జాబ్ చేస్తే ఒకరు మానుకుంటున్నారు. ఈమె ఎప్పుడైతే స్కూల్ వాడికి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అప్పుడు ఈమెకి బాబాయికి జాబ్ వచ్చింది 2019 ఆఖరిలో కాదు, 2020 బిగినింగ్లో వచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు మా అమ్మాయి వాళ్ళకి అడ్మిషన్లు చేస్తే కానీ శాలరీ ఇవ్వమని చెప్పేసరికి ఇంక ఈ అడ్మిషన్లు ఈ కరోనా టైంలో ఏం చేస్తామని నా మానుకుంది. ఏదేమైనప్పటికి కూడా ఆ అబ్బాయికి జాబ్ వచ్చిన 2-3 నెలలకి మా అమ్మాయి మానుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఒకరే జాబ్ చేస్తున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది కానీ మొత్తానికి ఒకరు మానుకున్నప్పుడు ఒకరు చేస్తున్నారు అనమాట. సరే మా కొడుకు జాబ్ వచ్చిందని ఆనందం, కూతురు జాబ్ మానుకుంది. ఇంకా అడ్మిషన్ చేయలేక ఒక పక్క కరోనా, జీతాలు అడ్మిషన్ చేస్తే కానీ జీతాలు ఇవ్వమన్నారు. జీతం రాదని జాబ్ చేయడం ఎందుకని మానుకుంది. ఇది జరిగిన విషయం. ఇది 2020లోకి స్టార్ట్ అయ్యాము మేము. ఇట్లా ఇక్కడ ఈ విధంగా ఆలోచన జరుగుతుంది. కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇంక వాడి ఖర్చులు వాడు సంపాదించుకుంటున్నాడు అనుకునే లోపల కరోనా ఎంటర్ అయిపోయింది. ఈ కరోనా ఎంటర్ అయినప్పుడు నేను మా అబ్బాయిని కూడా ఇంటికి పిలిపించేసి ఆ 2 నెలలు వాడు జాబ్లో చేరిన కొత్తలోనే కరోనా వచ్చింది 3-4 నెలలకి. ఇంకా నెల 15 రోజులు ఇంట్లోంచి ఎవరు బయటికి పోలే. ఉదయాన్నే పోయి జాగ్రత్తగా సరుకులు తెచ్చుకోవడం అంత క్రమశిక్షణగా ఉండవు 2020లో. ఈ టైంలో మా ఆవిడికి 2వ కంట్లో శుక్లం మొదలైంది. అది మేము 2019లో చూపిస్తే సర్జరీ చేయాలన్నారు. అంటే ఫస్ట్ టైంలో లేట్ చేశాం కదా అని చెప్పి రెండో టైంలో మేము ఇంకొక హాస్పిటల్లో చూపించాము. ఆ హాస్పిటల్ ఫస్ట్ చూపిస్తే ఆ హాస్పిటల్లో సర్జరీ చేయాలన్నారు. మేము ముందు చూపించిన హాస్పిటల్లో మళ్ళా చూపించాము. ఫస్ట్ ముందు చెప్పిన డాక్టర్ని మేము నమ్మలో 2 కళ్ళల్లో శుక్రాలు ఉన్నాయంటే వేరే హాస్పిటల్కి పోతే వాళ్ళు ఒక కంట్లోని చెప్పి మన దగ్గర 40,000 రూపాయల దాకా బిల్ అయింది. అక్కడ 35,000 రూపాయలు సర్జరీ ఫీజు, బెడ్ రక్త పరీక్షలు, ఇంకా తర్వాత 5,000 రూపాయలు మెడిసిన్ ఖర్చు అని, కళ్ళద్దాలని అన్నీ 40,000 అని. ఓయమ్మ ఇంకా హాస్పిటల్ అవ్వలేదు, ఫస్ట్ చెప్పిన డాక్టరే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఈ లోపల ఏమైందంటే అది పెరిగి పెద్దదవుతుంది, కరోనా వచ్చింది. ఆపరేషన్ చేయించాలనుకున్నవారికి ఈ కరోనా వచ్చే ముందు మా అమ్మాయికి మ్యారేజ్ సంబంధించి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. అంటే మా అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తే నేను ఇప్పుడున్న పరిస్థితి బాగలేదని చెప్పాను మా అమ్మకి. చెప్పినా నువ్వు అన్ని అట్లా అంటావాలంటే ఆ ఏజెంట్ మనకి చెప్పిన మాటలకి అతను చెప్పిన సంబంధాలు మనకు కుదరదురా నాన్న, నీకు దండం పెడతాం, మా దగ్గర అంత స్తోమత లేదని అతన్ని గట్టిగా అన్నాం. అతను మీతో కుదిరేది కాదని చెప్పి అతను సైలెంట్ అయిపోయాడు ఏజెంట్. తర్వాత మేమేం చేసామంటే ఈ కరోనా వచ్చి తగ్గిన తర్వాత నీకు మనం సరే ఇంకా మా ఆవిడకి కరోనాలో కొంచెం కన్ను బాగా శుక్లం వచ్చింది. రెండో కన్నుకి ఫస్ట్ చేయించాం 2017లో ఒక దాన్ని చేయించాం. జనరల్గా అయితే 2019లో చేయించాలి. మేము కొంచెం నెగ్లెక్ట్ చేసాం, డబ్బులు చూసుకోవటం, ఈ సమస్యలు, ఈ అబ్బాయి చదువులు ఇవన్నీ. ఇంకా తర్వాత కన్ను ఆపరేషన్ చేయించే క్రమంలో ఒక ఒంటిపూట ఉదయం పూట బస్సులు వదులుతున్నారు, సాయంత్రం 5 గంటల దాకా బస్సులు వదులుతున్నారు. కొంచెం ఆంక్షలు పెట్టారు. అప్పుడు పోయి సర్జరీ చేయించి సాయంత్రానికల్లా మేము ఇంటికి రావాలని ఉదయాన్నే పోయి సర్జరీ చేయించుకున్నాం. ఈ సర్జరీ చేయించుకోవడానికి పోకముందు ఒకసారి మళ్ళీ చెకప్కి వెళ్ళాం హాస్పిటల్కి, కరోనా ముందు ఎప్పుడు. ఆ చెకప్కి వెళ్ళినప్పుడు ఏజెంట్ మా అమ్మ నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఏజెంట్ నా దగ్గర పంపించింది. మా అబ్బాయి ఇంకోళ్ళు వస్తున్నాడు, మా అబ్బాయి తగ్గలమని. ఆ ఏజెంట్ ఏం చెప్పారంటే ఇట్లా బాగా మీరు చెప్పిన టీటీసీ చేసిన వాళ్ళు మామూలు సామాన్యులు అండి, ఒక ధనవంతుడు ఉన్నాడు మన ఊర్లో, ఇక్కడే ఉన్నారు, మీరు అవునంటే ఇప్పుడు పోదంటే ఇప్పుడు కాదని చెప్పాం. హాస్పిటల్లోనే పెట్టాడు ఈ పంచాయతీ ఏజెంట్. ఇప్పుడు కుదరతలే అది ఇది అని చెప్పాను. అందరితో అయిపోయింది. మేము తర్వాత సర్జరీ తర్వాత ఆ రోజే సర్జరీ కూడా చేయించుకొని ఇంకా మేము వచ్చేసాం ఇంటికి. వచ్చేసిన తర్వాత ఈ సర్జరీ అయిపోయింది, ఇంకా కరోనా వెళ్ళిపోయింది. అప్పటికి కరోనా వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక పెళ్లి చూపులు మా అమ్మ వాళ్ళ అక్క మనవరాలకి పప్పన్న లేదు పెళ్లి చూపులకు వస్తున్నారని చెప్పి పిలిచారు నన్ను. అప్పటికి వాళ్ళతో నాకు పెద్దగా టచింగ్ లేదు, ఒక మధ్యలో ఎట్టిన విభేదాలు జరిగి ఉండే. ఇక వాళ్ళతో మనకి ఎందుకంటే సైడ్గా ఉంటే మా అమ్మాయి ఇంకా అన్నిసార్లు ఇట్టుంటే రేపు నీ కూతురి పెళ్ళికి ఎవరు రావాలని అక్కడ వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులు కానీ మమ్మల్ని పిలిస్తే సరే రేపు మళ్ళీ నీ కూతురు పెళ్ళిప్పుడు ఎవరు వస్తారు, అందరు కావాలి కదా మా అమ్మ చెబితే, మా అమ్మ ఒక ప్రెజర్ వల్ల నేను మా ఆవిడ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళరికి ఆ సంబంధంతో పాటు మా కుటుంబం ప్రస్తావన కూడా అక్కడ కదిలిచ్చారు అందరు కలిసి. ఇంకా అక్కడికి పోయి ఏదో అంటారు కదా, ఎక్కడికన్నా పోయి ఏదో ఒకటి తగిలించుకొని వస్తామని అక్కడి నుంచి మేమేం తగిలించుకొని వచ్చామో ఆ తర్వాత పరిణామాలు ఏంది అని ఎపిసోడ్ 15లో చూడండి. 2019, 2020 అయితే జరిగిన సంఘటనలు ఇవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.